క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం అని చెప్పిన తర్వాత ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం అని చెప్తారు. ఈ రెండింటి పదాలని పెద్దగా పట్టించుకోరు. తర్వాత చెప్పేటివన్నీ చెప్పు స్వామి అని చెప్పేసి నానా రకాలుగా చెప్పిస్తారు మనతో. మన వాళ్ళ పేర్లు, మన చిన్న ఆయన పేర్లు, పెద్ద ఆయన పేర్లు, అమ్మ పేర్లు, వాళ్ళ పేర్లతో సహా చెప్పిస్తూ సంకల్పం చెప్పిస్తారు. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షం అనే 4 ఉంటాయి. ఇవి పురుషార్థాలు అని చెప్తారు. ఈ హిందూయిజంలో అంటే ఈ యొక్క హిందూ మతంలో మనం ఏ మతంలో ఉన్నాం కూడా మనకు తెలియదు. మనం పట్టించుకోం. మనకి ఎంతసేపు ఉన్నా మన వ్యవసాయం, మన చేన్లు, మన కథ, మన సంపద, మన ఉద్యోగం, మన పని, మన భోజనం, మన దేవుడు అని దేవుడిని మొక్కుతాం. కానీ మనం దేంట్లో ఉన్నాం, ఏ ధర్మాన్ని పాటిస్తున్నాం అనే విషయం తెలియదన్న. ఇక్కడ మొట్టమొదటిది ఈ 4 పురుషార్థాల్లో ధర్మం అన్నటువంటిది మొట్టమొదటిది. ధర్మం అంటే మనం ఏ కులంలో పుట్టాం, ఏ నియమాలతో పుట్టాం, ఏ ఆచారాలతో పుట్టాం, ఏ విధంగా ఉన్నాం అనేటటువంటిదే ధర్మం. మనం ఎలా ప్రవర్తించాలి అని చెప్పబడేటటువంటిదే ధర్మం. ఈ ధర్మమే హిందూయిజంలో చాలా గొప్పనైనటువంటిదిగా చెప్పవచ్చు. ఈ హిందూ మతంలో ముఖ్యమైనటువంటిది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. చేపలు కొట్టేటటువంటి వాడు ఉంటాడు, మాంసం కొట్టేటటువంటి వాడు ఉంటాడు. వాడిని చూస్తే మనకు పరమ అసహ్యం వేసి జుగుప్సాకరంగా అయిపోయి మనకి ఇదైపోతుంది. కానీ వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాలి. వాడు అది చేయకపోతే ఈ ప్రపంచంలో కొన్ని పనులు ఆగిపోతాయి. కాబట్టి వాడు ఆ పనే చేయాలి. అంటే ఆ ధర్మం వాడు నిర్వర్తించాలి. వాడు పుట్టినటువంటి జీవనంలో వాడు సన్యాసిగా కూర్చొని పూజలు చేసి మంత్రాలు చదువుతానంటే కుదరదు. వాడు చేయాల్సినది అదే చేయాలి, ఇంకొకళ్ళు చేయాల్సినది అదే చేయాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు సక్రమమైనటువంటి రీతిలో వాళ్ళ కులాచారాలను బట్టి, వాళ్ళ మతాచారాలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ధర్మం అన్నటువంటిది నిర్ణయింపబడుతుంది. ఆ భగవంతుడు ఇష్టపడడం జరుగుతుంది. రెండోది